హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ఫ్యాబ్రిక్తో బంతి పూలండి. ఎంత బాగున్నాయి కదండి, చాలా చక్కగా ఉన్నాయి. మనం దీన్ని ఫ్యాబ్రిక్తో చేశానండి. సో ఇది ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా చాలా బాగుంటాయి. అలంకరణకు కానీ మనం దండలు కట్టుకోవడానికి కానీ చాలా చాలా ఉపయోగపడతాయి. చూసేద్దాం పదండి. ఇది మీకు దగ్గరగా చూపిస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా నీట్గా ఎలా వచ్చాయో. నిజంగా బంతిపూల్లాగా అనిపిస్తున్నాయి కదండి, చక్కగాను. సో మనం కలర్ మార్చుకోవచ్చు అండి, డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. మనము ఫ్లవర్ వాజ్లో పెట్టుకోవడానికి కానీ అలాగ ఏ ఏ విధంగా అయినా మనం యూస్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే, మన ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి. సో అలాంటిది ఏమైనా ఉంటే ఇదే కలర్ తోటి తీసుకోండి. సో దీనికి సింపుల్గా మా ఇంట్లో ఉండేది ఇది తీసుకున్నానండి, ఈ క్లాత్. సో బంతిపూలకైతే ఈ కలర్ బాగుంటుంది కదా, సో ఇది తీసుకున్నాను. సో 2 ఫింగర్స్ పెట్టుకుని మీరు సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. సో అదేవిధంగా అన్నీ ఒక 4 సగం వరకు ఆల్రెడీ ఒక మార్కుని చూసారు కదా మధ్యలోకి, అంతవరకు మనము పొడుగ్గా కొంచెం సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇది మనము కుట్టుకునే వాళ్ళకైతే బాగా తెలిసిపోతుంది. సో అసలు రాని వాళ్ళకైతే కొంచెం ఈ కట్ చేసేసుకునేవి ఈజీగా చేసుకోవచ్చు. మా అమ్మాయికి చిన్నప్పుడు స్కూల్లో చేయించారండి, పూల దండలు ఫ్యాబ్రిక్తో చేసేది. సో మనకైతే ఇంట్లో మనం బంతి పూలతోటి కానీ లేదా రోజ్ ఫ్లవర్స్ కూడా అలా కూడా చేసుకోవచ్చు. సో అదే సేమ్ సైజ్ తోటి నేను అలాగా 4 రకాలుగా కట్ చేసుకున్నానండి. 4 ఒక ఫ్లవర్ తయారు చేయడానికి ఇలా 4 పీసెస్ కింద ఉన్నట్టయితే 4 ముక్కలు. సో మనము దాన్ని ఇలా రౌండ్గా వస్తుందండి, ఫ్లవర్ లాగా చక్కగా చుట్టి అలాగ పెట్టుకోవడానికైతే బాగుంటుంది. సో ఒకటే సైజు మనం ఇలా 4 ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. మిగతావి కూడా సేమ్ అదే విధంగా కూడా కట్ చేసేసుకోవడమేనండి. అదేవిధంగా చూసారు కదా, ఇక్కడ 4 రకాలుగా ఇలా కట్ చేసుకున్నానండి. 4 పీసెస్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను రెడీగా. ఏమవుతుందంటే కొన్ని బ్లౌజ్ ఇలా మనం కట్ చేసుకున్నప్పుడు దానికి కొంచెం దారాలు అవన్నీ కూడా కొన్ని వాటికి ఇలాగ డ్రాప్ అవుతూ ఉంటాయి. సో అవి మనం చెక్ చేసుకుని అన్నీ సమానంగా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని, అలాంటివి ఏమైనా థ్రెడ్స్ వచ్చేవి కనుక ఉన్నట్టయితే ఇలాగ కొవ్వెత్తి పెట్టి ఒకసారి మీరు ఇలాగ ఒకసారి ఆ ఎండ్స్ అవి చక్కగా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి జస్ట్ సింపుల్గా ఇలా జస్ట్ ఒకసారి అనేస్తే సరిపోతుందండి. అవన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి, అవేం ఊడిపోవు. సో అప్పుడు ఇంకా అవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక మనం సూది దారం తీసుకుని ఇంకా ఒక్కొక్క దాన్ని కూడా మధ్యలో, అంటే ఈ పక్క ఆ పక్క ఒక్కొక్కకుండా మధ్యలో మనము దగ్గరికి చూడండి ఒక గొలుసు కుట్లాగా ఇలాగా అనుకుంటూ వెళ్ళిపోవడమేనండి. జస్ట్ కొంచెం పెట్టి మళ్ళీ కొంచెం పెట్టి అలాగా అక్కడే మనము ఇంకా ముందరికి లేకుండా మొత్తం అదంతా కూడా అయ్యేంతవరకు ఒక ఫ్లవర్ లాగా దగ్గరికి తీసుకురావాలండి. ఒక ఫ్లవర్ లాగా దగ్గర మొత్తం అంతా తీసుకుంటే రెడీ అయిపోతుంది. సో దానికి మనము దాన్ని రౌండ్గా చేసుకోవడం, దాన్ని అడ్జస్ట్ చేసుకోవడంలో ఉంటుంది. దీంతో మనము ఇలా ఫ్లవర్స్లా చేసుకోవడమే కాకుండా దీనికి దండల కింద కూడా మనము తయారు చేసుకోవచ్చు ఇంట్లో, లేదంటే గుమ్మానికి కూడా మనము చేసుకోవచ్చు అండి. అలాగా మనకి తోచినట్టుగా ఖాళీ సమయాల్లో మనము ఖాళీగా ఉండకుండా ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటుంటే కూడా బాగుంటుంది. మనము చాలా మనీ పెట్టి అప్పుడప్పుడు బయట కొంటూ ఉంటాం కదండి, అలా అక్కర్లేకుండా ఒక బ్లౌజ్ పీస్ ఉన్నా సరిపోతుంది. చక్కగా డిఫరెంట్ కలర్స్ తోటి ఫ్లవర్స్ చేసుకోవచ్చు. రోజ్ ఫ్లవర్స్ తయారు చేయొచ్చు, బంతి పూలు, ఆ తర్వాత దానికి ఆకులు కూడా తయారు చేయొచ్చు. మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ చిన్న ముక్కలు కట్ చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మొత్తం అంతా ఆ బిట్ అంతా కూడా అలా ఫోల్డ్ చేసి చివరి వరకు చేసేయాలండి. మొత్తం అంతా ఆ లైన్ అంతా అయ్యేంతవరకు అక్కడే అలా చేసేసుకుని దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం టైట్గా చేసుకుంటే మనకు అది నిలబడుతుంది. మొత్తం అంతా ఈ విధంగా చేసేసాక దాన్ని మనము వెనక్కి లాగాలండి థ్రెడ్కి అంతే చివరి వరకు. కానీ కొంచెం గ్యాప్ ఇవ్వాలి, అక్కడ మళ్ళీ ముడి వేస్తాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి అలా వదిలేయడమే. నెక్స్ట్ అదే విధంగా సేమ్ మళ్ళీ ఇంకొక పీస్ తీసుకుని దాన్ని కూడా ఇలాగే ఫోల్డ్ చేసేసి మళ్ళీ మనము దాన్ని ఇదే విధంగా దగ్గరికి అనేసేసి మళ్ళీ దాన్ని జాయిన్ చేయాలి. ఒక ఫ్లవర్ చేయడానికి ఇలా 4 రకాలుగా ఉంటే కొంచెం దాన్ని కొంచెం టైట్గా కనుక మనము గుచ్చి ఇలా దగ్గరికి పెడితే చక్కగా ఫ్లవర్లా వస్తుంది, చాలా చక్కగా ఉంటుందండి. సో నిజంగా ఎవరైనా చూస్తే నిజంగా బంతిపూలు అనుకుంటారు, అంత బాగుంటాయి.
మనము ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చక్కగా ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటుంటే కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఖాళీ సమయాల్లో. చూసారు కదా, ఇప్పుడు 2 పెట్టానండి, ఇంకొకటి కూడా చేస్తున్నాను. మన ఇంట్లో ఆల్రెడీ ఫ్లవర్ వాజ్లు అలాంటివి ఉండి మనకి ఏదైనా అప్పుడు ఆ టైంలో పెట్టడానికి ఉపయోగపడతాయి. లేదా దీనికి మనము చిన్న చిన్నవి గ్రీన్ కలరు చిన్నది ఏమంటారు కింద అది కూడా తయారు చేయొచ్చండి. మనం ఫ్లవర్కి కింద పెట్టుకుని నిజంగా ఉండేలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో అంతా నేను అన్నీ చేసేసాక దాన్ని ఈ విధంగా ఒక్కసారి అటు ఇటు అలాగా తిప్పితే ఆ షేప్ అనేది కొంచెం ఇటు అటు అయ్యి చక్కగా ఫ్లవర్లా అవుతుంది. ఇంకా దాన్ని కొంచెం గట్టిగా దగ్గరికి తీసుకుని ముడి వేసేయడమేనండి. చక్కగా ముడి వేసేస్తే టోటల్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఫ్లవర్ లాగా చక్కగా రెడీ అయిపోతుంది. సో ఇలా మనం అన్నీ చేసి పెట్టుకోవడమేనండి. చూసారు కదా, సో ఈ విధంగా ఇలా చేశానండి. చూడండి, అసలు నిజంగా మనకి పువ్వులా లేవు అని చక్కగా బాగున్నాయి కదండి. సో ఈ విధంగా అలా రెడీ చేసేసుకోవాలి, అంతేనండి. సో దీన్ని మా ఇంట్లో ఉండే ఇది ఉందండి, మా అమ్మాయి తయారు చేసింది. కింద దాని మీద పెయింటింగ్ అది వేసి దానికి చక్కగా ఇలా ఆకులు అవి ఉన్నాయన్నమాట. సో దాని మీద ఉండేవి కొన్ని పువ్వులు అవి ఉండి రాలిపోయాయి అనమాట. రాలిపోతే నేను ఇలా బంతి పూలు చేసి దానికి ఇలాగా పెట్టానండి. చూడండి ఎంత బాగుంది కదా. సో సింపుల్గా చక్కగా ఇంట్లో చిన్న చిన్నవి డెకరేటమ్స్ చేయడానికి కానీ చిన్న చిన్నగా మనం పెట్టుకోవడానికి కానీ ఫ్లవర్ వాజ్లో పెట్టడానికి కానీ పూలతోటి చక్కగా నిండుగా ఏదైనా ఆర్ట్ చేయాలన్నా ఏదైనా చాలా చక్కగా ఉంటుంది. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చూడడానికి. టేబుల్ మీద పెట్టుకోవచ్చు మనము, లేదా మన దేవుడి దగ్గర పక్కన డెకరేషన్ కింద కానీ అలా చాలా రకాలుగా పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఏం చేయాలండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.